జీవకోటికి మొక్కలు చెట్లు జీవన ఆధారమని కారాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఐకేపీ ఆవరణంతో పాటు హర్కాపూర్ తాండా గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజశేష, డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ జిల్లా అధికారులతో కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఇంటి ఆవరణంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల ఆవరణంలో మొక్కలను నాటాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించుకుందుకు వన మహోత్సవ కార్యక్రమం చేపడుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని పరిరక్షిస్తూ వృక్షమయ్యే వరకు కాపాడాలని పేర్కొన్నారు. మొక్కలను నాటడం ద్వారా మనిషి స్వేచ్ఛమైన వాయువును పీల్చుకుని ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటాలని సూచించారు. భావితరాల ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపాలంటే ప్రాణవాయువు అందించే మొక్కలను, చెట్లను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సార్ కొద్దిగా ఇటు చూడండి సార్. సరే तो वो लगाते रहना, टूर इज बेस्ट, लगाते रहना, सॉइल का इंप्रूवमेंट. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇందర్వేలి మండల్లో ఇక్కడ ఒక రైతు దగ్గర ఈ యూకలిప్టస్ క్లోన్స్ ద్వారా ఈరోజు ప్లాంటేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, చాలా మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ కరెక్ట్ టైంలో మనం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. ఈరోజు ఇంతకు ముందు అక్కడ మండల సమాఖ్య బిల్డింగ్ లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ మునుగా ప్లాంటేషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఇప్పుడు యూకలిప్టస్ ప్లాంటేషన్ స్టార్ట్ అయింది. సో మా రిక్వెస్ట్, మా కోరిక అందరితో మీ పొలాలు కావచ్చు, మీ ఇంటి కావచ్చు, ఇంటి సంబంధించిన కూడా మొక్కలు మీరు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని అక్కడ కావాల్సిన మొక్కలు కూడా దయచేసి నాటాలి. చాలా ఇప్పుడు మంచి వర్షం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకొని మొక్కలు 100% వన్ మహోత్సవ్ కార్యక్రమం కింద కాపాడుకోవాలని మీ అందరితో కోరుతున్నాము. సుమారుగా నెలలో 1,50,000 అలానే 1 ఎకర్లో ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలానే మనం చేస్తే మీకే మంచి ఆదాయం వస్తాయి. దీంతో ఇంకా అంతర్ పంట కూడా చేసుకోవచ్చు. అండ్ మొత్తం ఈజీఎస్ తోనే, అంటే ఉపాధి హామీతో మొత్తం టైప్, లేబర్ గానీ, క్లోన్ గానీ, వాటరింగ్ గానీ మొత్తం ఉపాధి హామీతో టైప్ ఉంది. కాబట్టి దయచేసి రైతులు శ్రద్ధ చూపించి ఇంకా మన ఖానాపూర్ నియోజకవర్గంలో, మన ఇందర్వేలి ఒట్టూరు మండలంలో ఇది ఇంకా సక్సెస్ఫుల్ చేయాలి మీ అందరితో కోరుతున్నాము. చాలా సంతోషం. రైతుల్ని ప్రోత్సహించే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, మరి వృక్షో రక్షితి రక్షిత అని మనం అంటాం, మరి ధర్మో రక్షితో రక్షిత అని మనం అంటాం. ధర్మాన్ని ఏ రకంగా అయితే మనం కాపాడుతామో వృక్షాన్ని కూడా అదే రకంగా కాపాడాలని వృక్షో రక్షిత రక్షిత నినాదాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ప్రతి రైతు ఒక కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటలేని కార్యక్రమాన్ని తీసుకొస్తే తప్పకుండా సరైన సమయంలో వర్షాలు పడతాయి. ఎండాకాలంలో ఎండ తగ్గుతుంది. వాతావరణంలో ఎలాంటి మార్పులు చెందకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇది ఏదైతే నీలగిరి ప్లాంటేషన్ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కూడా మనం ఏర్పాటు చేయడానికి కొంత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దానివల్ల కూడా ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే ఆయిల్ పామ్ వల్ల చాలా వరకు దానికి కొంత నీరు అవసరం ఉన్నా దానికి కూడా ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు పామ్ పాండ్ ఏర్పాటు చేసుకుని మనం ఏ రకంగా అయితే ఇక్కడ నీళ్ల కోసం ఏర్పాటు చేస్తారో అదే రకంగా ఆయిల్ పామ్ విషయంలో కూడా కొంత రైతులందరూ కూడా దృష్టి సారించాలి. అదే రైతు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి యొక్క వనోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిన జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డీ గారికి, డిఎఫ్ఓ గారికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.